హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 29, 30 వీటి గురించి నేను చర్చించడం జరుగుతుంది. ఇవి చాలా ప్రత్యేకమైనవి, ఎందుకంటే భాష, సంస్కృతి వీటికి సంబంధించిన హక్కులు అన్నమాట. భారతదేశం చాలా డైవర్స్ కంట్రీ. ఇట్లాంటి దేశంలో హోమోజెనిటీ కావాలంటే కష్టం, అప్పుడు విడిపోయే అవకాశం ఉంది ఎవరి పాటికి వాళ్ళు. అందుకోసం అని చెప్పి ప్రత్యేకమైన హక్కులు అయితే ఉండాలి. ఎవరి సంస్కృతి, ఎవరి భాష, వాళ్ళ పరిరక్షణ వాళ్ళని అనుసరించడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. దానికి సంబంధించిన హక్కులు ఇవి. ఇది ఆర్టికల్ 29. అదేమంటుందంటే, ఎనీ సెక్షన్ ఆఫ్ ది సిటిజన్స్, ఇది సిటిజన్స్కి మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనము. కొంతమంది దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని బుక్లో చూశాను, భారతదేశంలో నివసించే ప్రజలు అన్నాడు. అట్లా కాదు, భారత పౌరులు, సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న పౌరులు, ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. సో డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉండాలి, లేదా స్క్రిప్టు లేక కల్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్, షల్ హ్యావ్ ది రైట్ టు కన్జర్వ్ ది సేమ్. ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి కలిగి ఉంటే వాటిని పరిరక్షించుకొని పెంపొందించుకునే హక్కు ఉంటుంది. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రైట్. మామూలుగా అయితే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఈ పర్టికులర్ ఆర్టికల్లో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. దే షల్ హ్యావ్ రైట్ టు కన్జర్వ్ ది సేమ్ అంటున్నాడు. వాళ్ళు మెజారిటీ ప్రజలు లేకుంటే ప్రభుత్వం దీన్ని ఇంటర్ఫీర్ కావడం అట్లాంటివి ఏం లేవు దీంట్లో. సో దే హ్యావ్ రైట్ టు ప్రిజర్వ్ దర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రైట్, గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటి ద్వారా కానీ దీస్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఏం లేవు దీనికి. వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవచ్చు అనమాట, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష. బికాస్ ఇట్ ఈస్ ఏ డిఫైనింగ్ థింగ్. లైక్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అన్ ఇండియన్ హూ స్పీక్స్ తెలుగు, సో తెలుగు భారతీయుని అవుతాను నేను. అలాగా ప్రతి ఒక్కరు డిఫైన్ చేసుకుంటారు ఎవరిని వాళ్ళు. నేను 2 ఐడెంటిటీస్ ఉంటాయి దాదాపు ప్రతి ఒక్కరికి. హిందీ భారతీయుడు, తమిళ్ భారతీయుడు. వాళ్ళ కల్చర్ చాలా స్పెసిఫిక్ ఉంటుంది. అలా కాకుండా దాన్ని మనము డిస్రెస్పెక్ట్ చేసి లేకుంటే దాన్ని లేకుండా చేసి, ఇప్పుడు హిందీని రుద్దారు అనుకోండి తెలుగు మీద, అది తట్టుకోలేరు కదా తెలుగు వాళ్ళు. అలాగా అనమాట. సో ఇంకా ఆర్టికల్ 29(2) తీసుకుంటే, నో సిటిజన్ షల్ బి డినైడ్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్డ్ బై ది స్టేట్ are receiving aid out of the state funds on the grounds only of religion, race, caste, language or any other of them. So ఈ స్టేట్ ఎయిడ్ అంటే ప్రభుత్వం యొక్క సహాయంతో నడుస్తున్న సంస్థలు కానీ, ప్రభుత్వమే సొంతంగా నడిపిస్తున్న సంస్థల్లో, ఎడ్యుకేషనల్ అంటే విద్యా సంస్థల్లో, వాటి ప్రవేశానికి ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే మత, జాతి, కుల, భాషా పరమైన వివక్షత చూపరాదు. ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న లేకుంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ రైట్. ఇంతకుముందు చెప్పింది నేను ఒక ఇండివిజువల్ రైట్ కాదు, ఒక ఇన్స్టిట్యూషనల్ రైట్ లేకుంటే కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు. ఇక్కడేమో ఇండివిజువల్ రైట్ గివెన్ టు సిటిజన్స్, నాట్ టు ఎనీ కమ్యూనిటీకి కాదు, ఇది ఒక వ్యక్తికి. సో వ్యక్తి హక్కు ఇది. ఇంకా ఆర్టికల్ 30 ఏమంటుందంటే, ఆర్టికల్ 30, సో ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ షల్ హ్యావ్ ది రైట్. సో మైనారిటీస్ అని స్పెసిఫిక్గా చెప్తున్నారు, మైనారిటీ రైట్స్ అన్నమాట ఇవి. సో రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. అసలు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ అన్నాడు కదా, ఇది మనము
బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ అంటే మైనారిటీ వర్గాల వారు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు. అంటే ఎస్టాబ్లిష్ చేస్తేనే అడ్మినిస్టర్ చేయొచ్చు అన్నట్టు ఇంటర్ప్రిటేషన్ తర్వాత చూస్తాము. సో ఇంకా 1A ఉంది, ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టారనమాట ఆర్టికల్ 30లో. ఇదేమంటే ఇన్ మేకింగ్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ది కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది మైనారిటీ రెఫర్డ్ టు ఇన్ క్లాస్ 1. సో క్లాస్ 1లో మనము ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అన్నాం కదా, అది ది స్టేట్ షల్ ఎన్షూర్ దట్ ది అమౌంట్ ఫిక్స్డ్ బై ఆర్ డిటర్మిన్డ్ అండర్ సచ్ లా ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఈజ్ సచ్ యాజ్ వుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఆర్ అబ్రోగేట్ ది రైట్ గ్యారంటీడ్ అండర్ దట్ క్లాస్. అంటే మైనారిటీ విద్యా సంస్థలకి ఆస్తులు, వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రత్యేకంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. అవేంటి? ఇట్ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఆర్ అబ్రోగేట్ ది రైట్ గ్యారంటీడ్ అండర్ దట్ క్లాస్. అంటే కొన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు అని చెప్పారు కదా, అట్లాంటి హక్కుల్ని కాలరాసేలాగా ఆస్తుల్ని తీసుకోకూడదు అని చెప్తున్నారు. సో ఆర్టికల్ 32 ఏమంటుందంటే ది స్టేట్ షల్ నాట్ ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిస్క్రిమినేట్ అగైనెస్ట్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎవరైనా గ్రాంట్ ఇచ్చేటప్పుడు ఈ మతము, ఈ భాష, ఈ ప్రాంతం ఇలాగా డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని. సో వెదర్ బేస్డ్ ఆన్ రిలీజన్ ఆర్ లాంగ్వేజ్, భాష లేదా మత పరంగా వాటి మీద వివక్ష చూపరాదు. ప్రభుత్వం విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో మతపరమైన, భాషాపరమైన వివక్ష చూపరాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎయిడ్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కొన్ని కేసులాస్ చూద్దాము. అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ కేసులా. ఇది ఏఎంయూకి సంబంధించిందనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హెల్డ్ దట్ if an educational institution is not being established by the minority community, ఒక మైనారిటీ కమ్యూనిటీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదంటే అప్పుడు వాటికి అడ్మినిస్టర్ చేసే రైట్ కూడా ఉండదు అని చెప్పింది. దిస్ ఈజ్ ది ఇంటర్ప్రిటేషన్. ఎట్లా ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ అన్నారు అనమాట. టర్మ్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్టాబ్లిష్లో ఏం డౌట్ లేదు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అడ్మినిస్టర్ చేసేటప్పుడు ఎస్టాబ్లిష్ నువ్వు మైనారిటీస్ చెయ్యనప్పుడు అది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాదు కాబట్టి అడ్మినిస్టర్ చేయలేరు అనే ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఇచ్చారు. ఈ రెండింటిని దిస్ టూ హ్యావ్ టు బి రెడ్ ఇన్ కోఆర్డినేషన్. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇది. ఏఎంయూని వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ నాట్ ఏ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అనేసారు. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా అది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాన్ని అడ్మినిస్టర్ చేసే ప్రత్యేకమైన హక్కులు మైనారిటీ కమ్యూనిటీకి ఉండవు అని చెప్పారు. అలాగే టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక విషయంలో ఏం చెప్పారంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మే హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ అండ్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ వెల్ యాజ్ సెలెక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్. అది వాళ్ళకు ఉంది, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ దట్ షుడ్ బి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఫెయిర్నెస్ లేకుండా చేయకూడదు. మళ్ళీ వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి తీసుకుంటున్నప్పుడు మెరిట్ కూడా చూడాలి. వాళ్ళు ఎట్లంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయకూడదు అని చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది.
ఇంకా జల్లికట్టు ఇది జల్లికట్టుది పైన హెడ్డింగ్ వేరుంది. జల్లికట్టు సంబంధించి ఇప్పుడు చాలా సెన్సేషనల్ డెవలప్మెంట్ ఇది కేసు అనమాట. ఇది 2014లో సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది జల్లికట్టును. అప్పటి నుంచి తమిళనాడులో చాలా పెద్ద ఉద్యమం లాగా నడిచింది. ఎందుకంటే ఇది వాళ్ళ ప్రత్యేకం. ఇప్పుడు సంగం లిటరేచర్ టైం నుంచి కూడా, సంగం ఏజ్ నుంచి కూడా ఇవి ఉన్నాయి. క్రీస్తు పూర్వం నుంచి ఉన్న అలవాటిది ఇది. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు తెలుగులో కూడా చాలా సినిమాల్లో మనము బాలకృష్ణ, మోహన్ బాబు ఇట్లంతా పోయి ఎద్దుని పట్టుకోవడము అట్లాంటివి చూపిస్తూనే ఉంటారు కదా. మన సినిమాలలో కూడా మనం చాలా చూస్తుంటాం. వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ ఇప్పుడు మనకు సంక్రాంతికి ఎద్దుల పండుగ అని ఒక భోగి మంటల్లాగా, ఒక భోగి మంటలు ఉంటాయి. భోగి రోజు ఎద్దుల పండుగ రోజు అయితే చిట్లా కుప్ప అని వేస్తారు రాయలసీమలో. వేరే చోట్ల కూడా ఉంటుంది అది. వాళ్ళ పేరు ఏం పెడతారు తెలియదు నాకు. సో అక్కడ దాని చుట్టూ ఎద్దులు తిప్పుతారనమాట, పలకలు కొడుతూ ఉంటారు. సో బెదిరిపోతుంటాయి. వాటికి చాలా అలంకారం చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఎద్దులు అనేటివి సంక్రాంతికి సంబంధించి చాలా ముఖ్యమైనటివి. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ. సో వీటికి మనము లేదు ఇది చేయడానికి లేదంటే బేసిక్ సంస్కృతిలో భాగం ఇది. సో అక్కడ ఏమైంది, ఏడబ్ల్యూబిఐ వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ప్లీ బేస్ చేసుకొని దీన్ని బ్యాన్ చేశారు సుప్రీంకోర్టులో. కానీ 2007 మళ్ళీ చాలా ప్రొటెస్ట్లు అన్నీ వచ్చిన తర్వాత 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, జల్లికట్టు బిల్ తెచ్చి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ అనిమల్స్ తమిళనాడు యాక్ట్ 2017 తీసుకొచ్చి దేర్ బై అలౌయింగ్ ది కండక్ట్ ఆఫ్ జల్లికట్టు. చిన్న రెస్ట్రిక్షన్స్ కొంచెం కండక్ట్ చేయండి. అనిమల్ హస్బెండరీ అంటే డాక్టర్స్ కొంతమంది అక్కడ ఉండాలి, వాటికి ఏమన్నా అయితే ట్రీట్ చేయాలి, ఇట్లాంటివి పెట్టి అలౌ చేశారనమాట. చేసిన తర్వాత మళ్ళీ 2017లో ఏడబ్ల్యూబిఐ దీళ్ళు ఛాలెంజ్ చేశారు తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్ని 2017ని. చేస్తే 2018లో సుప్రీంకోర్టు దీన్ని రెఫర్ చేసింది. ఆల్ పిటిషన్స్ ఫైల్డ్ అగైనెస్ట్ ది స్పోర్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్. సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సెన్సిటివ్ ఉంది. ఇది బ్యాన్ చేయడం, పూర్తిగా బ్యాన్ చేసేస్తే మాత్రము ప్రజలు అలాగే చేసుకుంటూనే ఉంటారు. ఎంతమందిని జైల్లో పెడతాము. సో ఇది లా అండ్ ఆర్డర్ మామూలు ప్రజలందరినీ కూడా జైళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి కొంత విముఖత ఏర్పడుతుంది ఈ భారత ప్రభుత్వం మీద. మా కల్చరు, మా ఇష్టము, ఇది కొత్తగా వచ్చింది కాదు, వీళ్ళు ఎవరో కొత్త రూల్స్ తెస్తున్నారని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సో కాబట్టి ఇది జల్లికట్టుకు సంబంధించి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీరు ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే బెల్ సింబల్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మీకు ఏమన్నా మెంటర్షిప్ గురించి వీటి గురించి తెలుసుకోవాలి, ఏమన్నా అడిషనల్ డౌట్స్ ఉన్నాయి, నాకు వాట్సాప్ చేయొచ్చు 8101010185. ఇది నా వాట్సాప్ నెంబర్. దీనికి మీరు వాట్సాప్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.